హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, కొత్త ఆవకాయ పెట్టుకొని, కలుపుకొని తింటే ఆ మజాయే వేరు కదండీ! సో, సమ్మరొచ్చేసింది. సమ్మర్‌లో ఇంకా అందరూ ఆవకాయ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చాలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారనమాట. సింపుల్ అండ్ టేస్టీగా ఆవకాయని మన తెలుగింటి ఆవకాయని ఎలా పెట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నానండి. సో, ఆవకాయ పెట్టుకోవడం ఒకటే కాదండి. సంవత్సరం అంతా కూడా కొత్త ఆవకాయలాగా నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? అండ్ పక్కా కొలతలనమాట. అంటే హ్మ్. ఇంట్లో ఎవ్వరికీ పచ్చడి పట్టడం రాకపోయినా అంటే టీనేజర్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవ్వరైనా సరే ఈజీగా ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవచ్చనమాట. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. దానివల్ల ఏంటంటే ఇయర్ మొత్తం కూడా మన ఆవకాయి ఎక్కడ ముక్క మెత్తబడకుండా కొత్త ఆవకాయలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం టేస్ట్ చేయొచ్చనమాట. కొత్త ఆవకాయలాగే ఉంటుంది. సో, నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేరతాయనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడూ ఫాలో అవుతుండండి గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఏమేమి తీసుకోవాలి? ఎంతెంత తీసుకోవాలి? ఆ మెజర్‌మెంట్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మనకి కాయ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆవకాయ కాయ అని చెప్పేసి మనకి సెపరేట్‌గా ఉంటుందండి. సో, అవి కాయ రౌండ్‌గా ఉండాలి. సో, మనం తిని చూస్తే ముక్క కూడా పుల్లగా ఉండాలనమాట. సో, ఆ రౌండ్‌గా ఉన్నది మాక్సిమం ఆవకాయ కాయ అంటే ఎక్కడన్నా తెలిసిపోతుందండి. కొంచెం చిన్న సైజులో ఉంటుంది. బాగా పెద్ద పెద్దవి తీసేసుకోకూడదు. మీడియం సైజులో తీసుకోవాలనమాట. అదే ఆవకాయ కాయ మనకి అదే గుర్తు. సో, ఆ కాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఫస్ట్ తుడిచేసుకొని, అప్పుడు నేను ఇందాక చూపిచ్చాను కదండీ! ఆ విధంగా ముక్కలు కోసేసుకోవాలనమాట. నేను ఫస్ట్ టైమ్ ముక్కలు కోయడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు నేను ముక్కలు కోయలేదండి. కత్తిపీట కూడా చాలా బావుంది. మాకు లేబూర్‌లో ఏంటంటే జయన్న అని ఒక అన్న ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట కత్తిపీట. సో, చాలా బాగా తెగింది. యాక్చువల్‌గా నేను బయట నుంచి అంటే మా షాప్ దగ్గర నుంచి గానీ ఎవరైనా అబ్బాయిని తీసుకొచ్చి ముక్కలు కోయించాలని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకే ఈజీగా తెగిపోయింది. అందుకని చెప్పేసి నేను మామిడికాయలైతే ముక్కల కింద కోసేసాను. దాంట్లో ఒక పొర ఉంటుందండి. సో, ముక్కలు కోసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటాం కదా! దాంట్లో పొర ఉంటుంది. ఆ పొర కంపల్సరీ తీయాలనమాట. చూస్తున్నారు కదండీ! ఆ పొర తీసేసిన తర్వాత ఈ ముక్కలైతే ఇలా ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని మనం కొలత పెట్టుకోవాలి. ఎలా అంటే కొంచాల లెక్క ప్రకారం కొంతమందికి కొంచెం అంటే తెలుస్తుందండి. అంటే మా సైడ్ వాళ్ళకి. ఇటు సైడ్ వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలీదు. సో, కొంచెం లెక్క ప్రకారం అయితే ఒక కొంచుడండి. కొంచుడు మామిడి ముక్కలు తీసుకోవాలి. అదే కేజీస్ లెక్క ప్రకారం అయితే 4 కేజీలు. ఒక కొంచుడంటే 4 కేజీలండి. సో, ఆ 4 కేజీల లెక్క ప్రకారం నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ కేజీయే ఉందనుకోండి, మరీ కేజీ ఎవరు పట్టుకోరు చెప్తున్నాను నేను. ఒకవేళ కేజీయే ఉంటే దీన్ని ఆహ్, అంటే బై 4 చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కూడా బై 4 చేసుకొని, ఒక వంతు మీరేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కేజీ అయితే. అదే 4 కేజీలయితే ఇప్పుడు నేను చెప్పే కొలత ప్రకారం అన్నీ వేసుకోండి. ఓకేనా? సో, ఆహ్ 4 కేజీల మామిడి ముక్కలైతే ఉప్పు అర కేజీ తీసుకోవాలండి. అదే ఆహ్, తౌడంటారు మా సైడు. సో, 2 రకాలుగా కూడా నేను చెప్తున్నాను. అలా అర్థమైతే అలా తీసుకోండి. ఇలా అర్థమైతే ఇలా తీసుకోండి. సో, తౌడు కంప్లీట్‌గా ఉప్పైతే తీసుకోవాలి. అలాగే కారం కేజీ తీసుకోవాలండి. అంటే 4 గ్లాసులనమాట. అంటే 2 తవ్వల కారం. ఇప్పుడు నేను ఏసిన గ్లాస్ ఏంటంటే, సాల్ట్ గ్లాస్ అంటారండి మా సైడు. సో, అలాగా మేము తీసుకున్నాము. ఇంకొకటేంటంటే, నేను మీకు చెప్పే కొలత 4 కేజీల మామిడి ముక్కలకే కొలత చెప్తున్నాను. మేమేంటంటే ఆహ్, అంటే మా అమ్మ మ ఆవకాయ పచ్చడి పట్టింది. మాకు కొలతలు అవసరం లేదు. జస్ట్ ఆ ముక్కలు చూసిన వెంటనే అమ్మ ఎప్పటినుంచో ఇంకా పూర్వం నుంచే పచ్చడి పడతానే ఉంది కదా! వాళ్ళకలవాటయిపోయింది. ఒక ఉజ్జాయింపున వాళ్ళు ఏసేస్తారనమాట. ఇంత కొలతని చెప్పేసి ఏం ఉండదు. కొంచెం ఎక్కువ తక్కువలో చూసుకొని ఏసేస్తారు. ఒకవేళ ఏమన్నా తక్కువయిందనుకోండి, తర్వాత మళ్ళీ ఏసుకోవచ్చనమాట. అదెప్పుడు వేసుకోవచ్చనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో, ఇప్పుడు ఉప్పు, కారం చెప్పేసాను కదండీ! నెక్స్ట్ మెంతులు. మెంతులు ఒక 3 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 3 స్పూన్స్ జీలకర్ర కూడా తీసుకోవాలి. ఏది వేపాల్సిన అవసరం లేదండి. 3 స్పూన్లు పచ్చివే తీసుకోవాలి. తర్వాతొచ్చేసి ఆవపిండి. ఆవపిండి కూడా ఒక కేజీ తీసుకోవాలండి.
ఈ కొలతలైతే ఇలాగా. మనకి ఒకవేళ వేడి చేసేస్తుంది, ఆవపిండి తక్కువేసుకోవచ్చంటే తక్కువ కూడా వేసుకోవచ్చనమాట. ఈ గ్రేవీలా వస్తుంది కదండీ! ఓటంటారు ఆవకాయ పచ్చడిలోని. సో, అది ఎక్కువ కావాలనుకుంటే కేజీ ఏసుకోవాలి. లేదు ముక్కలే ఎక్కువ ఉండాలనుకుంటే ఆవపిండి తగ్గించేసుకోవచ్చండి. అది మన ఇష్టం అనమాట. నెక్స్టొచ్చేసి జీలకర్ర, మెంతులు 2 స్పూన్స్ చొప్పున తీసుకొని అంటే ముందు చెప్పాను కదా! అవి పచ్చివి తీసుకోవాలి. ఇవేంటంటే 2 స్పూన్లు జీలకర్ర, మెంతులు తీసుకోవాలండి. తీసుకొని లైట్‌గా హ్మ్. ఫ్రై చేసి చల్లారిన తర్వాత పొడి చేసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలుంటాయి కదా! అవేంటంటే ఒక అర కేజీ తీసుకోవాలి. దాన్ని తొక్కన్ని తీసేసి గుళ్ళు కింద చేసేసుకోవాలండి. వెల్లుల్లి రేకల కింద. సో, అవి కూడా ఒక అర కేజీ తీసుకోవాలి. చాలా బావుంటుందండి పచ్చడిలో. ఒక 4 డేస్ అయిపోయిన తర్వాత ఊరి చాలా టేస్ట్ ఉంటుందనమాట. ఆ వెల్లుల్లిపాయ తింటుంటే. నెక్స్టొచ్చేసి వెల్లుల్లిపాయ గుజ్జండి. అది కూడా ఒక 100 గ్రామ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. సో, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకొకటేంటంటే నార్మల్‌గా అందరిళ్ళల్లో పచ్చడి పట్టేవాళ్ళేంటంటే ఇదివరకు పెద్ద పెద్ద బేసిన్‌లు ఉండేయన్నమాట. సో, ఇప్పుడలా లేదు. అంటే మన హౌస్ కూడా చిన్న చిన్న హౌసుల్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నాం కదా! సో, అంత పెద్ద పెద్ద వస్తువులు మనం మెయింటైన్ చేయలేము. అది కూడా ఏంటంటే అవి ఇయర్‌లీ వన్స్ ఇలాంటి వాటికే ఉపయోగపడతాయి. నెక్స్ట్ దేనికి ఉపయోగపడవనమాట. సో, అందుకని చెప్పేసి అలాంటియి పెద్ద అందరిళ్ళలో మెయింటైన్ చేయము. సో, అలాంటప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితేని. నెక్స్ట్ బేసిన్‌లో కూడా ఎలా కలుపుకోవాలనేది నేను చెప్తాను. అది కలిపేటప్పుడు మీకు చూపిస్తాననమాట. సో, 2 రకాలుగా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అంటే మన ఇళ్ళల్లో బేసిన్‌లు లేకపోతే ఈ విధంగా 2 ఆటిల్లో తీసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ఆ పొడి, మెంతులు, జీలకర్ర, ఉప్పు, కారం నూనె, ఆయిలండి. ఆయిల్ ప్యాకెట్ కూడా ఒక కేజీ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత కలుపుకునేటప్పుడు ఇంకో కేజీ కూడా తీసుకొని ఆహ్, ఆయిల్ వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఒక కేజీ తీసుకొని, ఈ విధంగా ఆయిల్ ఒక గిన్నెలో తీసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఏంటంటే వేరుశనగ ఆయిలే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయకి. సో, ఇలా గిన్నెలో తీసేసుకొని, అప్పుడు మామిడి ముక్కలున్నాయి కదండీ! అవన్నీ కూడా ఆయిల్‌లో వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఉప్పు, కారం, ఈ మెంతి పొడి అవన్నీ కూడాను. సో, దాంట్లో కలిపేసుకొని ఒక డబ్బాలో ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ మామిడి ముక్కలు నూనెలో వేయడం వల్ల ఏంటంటే 3 డేస్ ఈ డబ్బాలోనే ఉంచుతాం కాబట్టి బూజు పట్టకుండా ఉంటుందండి. సో, అందుకని బాగా నూనెలో కలిపేసుకొని అప్పుడు ఆ కారం ఉంది కదా! దాంట్లో వేసుకొని ఆ కారం కూడా ముక్కకు బాగా పట్టేలాగా మనం చేత్తో ముక్కలు దాంట్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా తిప్పుతున్నట్టుగా అంటే ముక్కంతా కూడా ఆ పొడంతా ముక్కకి అంటుకుంటదండి. సో, ఆ తర్వాత చూసారు కదా! ఈ టైప్‌లో ఈ డబ్బా ఉంది కదా! అది ఏ డబ్బా అవనివ్వండి ప్రాబ్లమ్ లేదు. ఇదివరకేంటంటే జాడీలుండేవి. మన అమ్మమ్మల కాలం నాటి జాడీలుండేవనమాట. కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు అలా ఉండేవి. సో, ఇప్పుడు ఆ జాడీలు అవన్నీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు. సో, అందుకని ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇదే ప్లాస్టిక్ డబ్బాలోనే ఏమి ఇబ్బంది లేదు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇలాగా ఒక పెద్ద డబ్బా, చిన్న డబ్బా మనకి ఏ సైజుల్లో డబ్బాలుంటే అంటే ఆవకాయ ముక్కలను బట్టి ఆ డబ్బాలైతే తీసుకోవాలి. సో, ఫుల్లుగా ఇలా పెట్టేసేసి ఆ మిగిలిన కారం అంతా ఉంటుంది కదా! పైన నొక్కేయాలనమాట. నొక్కేసిన తర్వాత ఆయిల్ చెప్పాను కదా! నేను 2 కేజీస్ ఆయిల్ పడతదని చెప్పేసి, ఆ మిగిలిన ఆయిల్ పైన కొద్దిగా చల్లితే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం సరిపడా చల్లితే సరిపోతుంది. ఏంటంటే మనకి థర్డ్ డే వరకు ఈ ముక్కలు ఇలా ఉండాలి. బూజు పట్టకూడదు. అందుకని. సో, ఇ ఇలా చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక పక్కనైతే స్టోర్ చేసేసుకోవాలండి. థర్డ్ డే కలుపుకునే ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే ఇక్కడితో ఈ ఆవకాయ పచ్చడి పట్టడం అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడు కలుపుకోవడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదండీ! ఇది బేసిన్ అనమాట. మా ముక్కలకి ఈ బేసిన్ సరిపోద్దని చెప్పేసి ఈ సైజులో తీసుకున్నాము. ఇంకా పెద్ద పెద్ద బేసిన్‌లుంటాయండి. సో, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆ బేసిన్ తెచ్చుకుంటే గనక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. తెచ్చుకుంటే గనక నేను మీకు చూపిస్తానప్పుడు. సో, ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేసాం కదండీ! 2 డబ్బాల్లో స్టోర్ చేసాం గదా! అదంతా కూడా ఇలాగ బేసిన్‌లో తీసేసుకోవాలి. తీసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అప్పుడే ఉప్పు, కారం అదంతా కూడా దాంట్లో పడుతుంది. ఒకవేళ మనకి ఉప్పు గాని, కారం గాని తక్కువైంది అనుకుంటే ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చనమాట.
సో, అందుకని ఒకవేళ కొలతలు ఏమన్నా అప్పుడు తేడా వచ్చింది అది ఇది అని మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాక్సిమం కొంచెం తక్కువే వేసుకుంటే కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కదండీ! ఇప్పుడు కలుపుకొని మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. సో, అందుకని జెప్పేసి తక్కువే ఏసుకోవడం బెటర్ నన్నడిగితేని. సో, కొలత ప్రకారం ఏసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్‌గా నేను చెప్పిన కొలత ప్రకారం అయితే వేసుకోండి. అంతా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడైతే మొత్తం అదంతా మిక్స్ చేసేసి ఇందాక నేను చూపిచ్చాను కదా! డబ్బాలు. అంటే మనం ముందు ఏ డబ్బాలైతే స్టోర్ చేసామో సేమ్ అదే డబ్బాలో మళ్ళీ స్టోర్ చేస్తామనమాట. సో, ఆ డబ్బాలో ఏంటంటే కింద ఆయిల్ వెయ్యాలండి. మాకేంటంటే ఉప్పు, కారం కొంచెం తక్కువయిందని చెప్పేసి చెప్పాను నేను. సో, అందుకని మళ్ళీ అమ్మ ఉప్పు, కారం కొంచెం కలిపింది. సో, ఆ డబ్బాలోనే కలిపేస్తే దాంట్లోనే ఇంకా పచ్చడి కూడా తీసేయొచ్చు కదా! అని చెప్పేసి అనుకున్నామనమాట. సో, కలిపేసేసి అంటే ఆయిల్‌లో కలిపింది. బాగా మిక్స్ అవుద్దని జెప్పేసి, మళ్ళీ అది ఆ బేసిన్‌లోకి వేసి మొత్తం అంతా మరి పచ్చడంతా పట్టాలి కదండీ! సో, అందుకని మిక్స్ చేసేస్తుంది ఒకసారి. సో, అంతా మిక్స్ అయిన తర్వాత ఈ సెపరేట్‌గా చిన్న చిన్న డబ్బాల్లో అయితే అంటే సేమ్ అదే పెద్ద డబ్బాలో అయితే స్టోర్ చేయలేదండి. ఎందుకంటే ఇది సంవత్సరం అంతా నిలవుండాలంటే ఏం చేయాలి అనేది చెప్తానని చెప్పాను కదా! సో, అది చెప్పబోయే ముందు ఈ చిన్న చిన్న డబ్బాలో అయితే తీసుకొని సెపరేట్ చేసుకోవడం బెటరండి. పెద్ద పెద్ద డబ్బాలో పెట్టేసుకుంటే ఆహ్, అది స్టోర్ చేయడానికి కష్టం అవుతుందనమాట. సో, అందుకని మాక్సిమం వీలైనంత చిన్న చిన్న డబ్బాలో అయితే ఒక 5, 6 డబ్బాలైనా కూడా ప్రాబ్లమ్ లేదు. చిన్న చిన్న డబ్బాలయితే తీసుకోండి. మేమైతే అలాగే తీసుకున్నాము. ఒక 2 మొత్తం 3 డబ్బాలు అయినాయనమాట. ఒకటి బయట పెట్టుకున్నాము. ఇంకొక 2 ఏంటంటే స్టోర్ చేసుకున్నామనమాట. సో, అది ఏంటనేది నేను చెప్తాను. సో, ఈ లోపల ఏంటంటే మొత్తం అదంతా బాగా కలిపేసుకొని బావుంది అన్నప్పుడు ఇంకా కింద అడుగులో మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసుకోవాలండి. వేసుకొని ఆ తర్వాత ఈ పచ్చడి దాంట్లో వేయాలనమాట. సో, అంతా ఇప్పుడు డబ్బాలోకి తీసేస్తున్నాము. అండ్ ఇంకోటండి మొత్తం ఈ ఆవకాయ అంతా డబ్బాలోకి తీసేసిన తర్వాత దాంట్లో అంటే ఆ బేసిన్‌లో వేడి వేడి అన్నం యేసుకొని తింటే భలే ఉంటుందండి అసలు. లాస్టు ఆహ్, ఆవకాయ కలిపిన అన్నం అనమాట అది. ఆ టేస్ట్ సూపరుంటుందండి. ఎందుకంటే కొత్త ఆవకాయ, కొత్త కారం ఆ టేస్టే వేరబ్బా అసలు. సో, ఎవరికైనా తెలియకపోతే గనుక మాక్సిమం మా సైడ్ అందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఎవరన్నా మిస్ అయ్యున్నా, మర్చిపోయున్నా తప్పకుండా ఆ బేసిన్‌లో అన్నం అయితే వేసుకొని తిని చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే చెప్పాను కదా! లాస్ట్‌లో ఆయిల్ వేసుకోవాలని. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని, ఆ చుట్టూరు పైనుంది చూసారా? నూనెలాగా అది క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసుకోవాలండి. బయట తుడుచుకోవాలి. లోపల కూడా తుడుచుకోవాలనమాట. తుడిచేసుకొని ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా సరే మీ పచ్చడి ఎక్కడికి పోదనమాట. చాలా బావుంటుందండి. ఒకవేళ ఆల్రెడీ మీరు పచ్చడి పట్టేసి ఒక 15 డేస్, 20 డేస్ అయిపోయినా పర్లేదండి. నిరభ్యంతరంగా ఇప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు. అలాగే ఉంటుంది. టేస్ట్ ఏం మారదండి. సో, ఇప్పుడైనా సరే ఈ టిప్ తెలియని వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. కొత్త ఆవకాయలా ఉంటుందనమాట. ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి పచ్చడి ఎలా ఉంది అని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాను. కొత్త ఆవకాయలాగే ఉంటుందండి. ముక్క కూడా ఎక్కడ మెత్తబడదు. చాలా బావుంటుందండి. సో, ఇది ఈరోజు మా ఇంటి ఆవకాయ పచ్చడి. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఈ పక్కా కొలతలతో ఆవకాయనైతే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీత వ్లాగ్స్.